ఇక తెలంగాణలో హల్చల్ చేస్తున్న షర్మిలకు కేసీఆర్ బ్రేకులు వేస్తున్న సంగతి తెలిసిందే. తనపై టీఆర్ఎస్ సర్కార్ దౌర్జన్యాన్ని గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు షర్మిల. ఇప్పటికే కేసీఆర్ సర్కారు మొదటి బాధితురాలుగా ఉన్న తమిళసై షర్మిల ఫిర్యాదును పట్టించుకుంటారా? తెలంగాణ గవర్నర్ తమిళసై మొదటి బాధితురాలు. కేసీఆర్ సర్కార్ చేతిలో అడుగడుగున అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రథమ పౌరురాలు ఆమె. కనీసం తెలంగాణలో ప్రోటోకాల్ కూడా ఆమెకు దక్కడం లేదు. బీజేపీ మనిషిగా కేసీఆర్తో తలపడుతోంది గవర్నర్. ఇక ఇప్పుడిప్పుడే పాదయాత్ర అంటూ బయలుదేరి తెలంగాణ సర్కారుపై విమర్శల వాడి పెంచుతోంది వైఎస్ షర్మిల. ఇటీవల పాదయాత్ర, ప్రగతి భవన్ అంటూ హల్చల్ చేయడం, పోలీసులు అరెస్టులు చేయడం జరిగిపోయింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా కేసీఆర్ సర్కారు తనను అరెస్ట్ చేసి పాదయాత్రకు అడ్డంకులు కల్పించడంపై గవర్నర్ తమిళసైని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. నిజానికి గవర్నరే కేసీఆర్ చేతుల్లో బాధితురాలు. అలాంటి గవర్నర్తో షర్మిల భేటీ డోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్టే ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. నర్సంపేట ప్రజాప్రస్థానం పాదయాత్రలో చోటు చేసుకున్న పరిణామాలను, తాను బస చేసే బస్సును తగలబెట్టడాన్ని, ఆపై రాళ్లదాడి చేసి ఇబ్బంది పెట్టడాన్ని తమిళసై దృష్టికి తీసుకొచ్చారు షర్మిల. అనంతరం పాదయాత్రను అడ్డుకోవడాన్ని, ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళుతుంటే చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్కు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. తమ బస్సును తగలబెట్టిన వారిని, తమ పార్టీ కార్యకర్తలను కొట్టిన వారిని, తమపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు తెలియజేశారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గవర్నర్ వద్ద ప్రస్తావించిన షర్మిల తనపై జరిగిన దాడికి సంబంధించి అన్ని వివరాలు గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ తమిళసై ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. మరి తానే కేసీఆర్ సర్కారు మొదటి బాధితురాలు అయిన తమిళసై షర్మిల ఫిర్యాదును పట్టించుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.